ముఖంపై సూది పడిందో ఇక జైలు గదే దిక్కు. దేశవ్యాప్తంగా బ్యూటీ క్లినిక్ల గుండెల్లో రైళ్లు పరిగెత్తించేలా కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన వార్నింగ్ ఇది. చర్మ సౌందర్యం, స్కిన్ గ్లో, యాంటీ ఏజింగ్ ఈ పేర్లతో క్లినిక్లలో సాగుతున్న ఇంజెక్షన్ల దందాన్ని కంప్లీట్గా బ్యాన్ చేసింది కేంద్రం. కాస్మెటిక్స్ అంటే కేవలం చర్మం పైన రాసే పై పూత మాత్రమే. వాటిని సిరంజిల్లో నింపి శరీరంలోకి ఎక్కిస్తామంటే కటకటాల వెనక్కి నెట్టిస్తామని చెప్పి తేల్చి చెప్పింది. తెల్లగా మెరిసిపోవాలని ఆశ, వయసు దాచేయాలనే తహతహ. దీన్ని క్యాష్ చేసుకుంటున్నాయి కొన్ని బ్యూటీ క్లినిక్స్. కొన్ని కాదు, చాలా వరకు బ్యూటీ క్లినిక్స్ ది ఇదే యావ. చర్మం పైన, కంటి కింద, పొట్టపైన ఇలా ఇంజెక్షన్ల మీద ఇంజెక్షన్లు ఇస్తూ పోతారు. అందంపై ఆశతో వచ్చేవాళ్లు ఏమైపోయినా పర్వాలేదు గాని వీళ్ల బిజినెస్ మాత్రం 3 పువ్వులు 6 కాయలుగా సాగిపోవాలి. అలా ఎంతో మందిని మోసం చేస్తూ ఎన్నో సందర్భాల్లో ప్రాణాలతోనూ చెలగాటమాడాయి ఈ అందం ముసుగులోని క్లినిక్స్. కాస్మెటిక్స్ అంటే కేవలం చర్మం పైన రాసుకోవడానికి మాత్రమే. కానీ నేటి కార్పొరేట్ బ్యూటీ క్లినిక్స్ ఎక్కువ డబ్బుల కోసం కెమికల్స్ ని సిరంజిల్లో నింపి చర్మానికి నరాల్లోకి ఎక్కిచేస్తున్నారు. ఇందులో ప్రధానంగా ఇచ్చేది గ్లూటాథియాన్. ఇదో పెద్ద దగ. తెల్లబడతారంటే ఇచ్చే ఈ ఇంజెక్షన్లు శరీరంలో సహజంగా ఉండే రక్షణ వ్యవస్థను బూడిద చేస్తాయి. మెడికల్ లైసెన్స్ లేని బ్యూటీ పార్లర్ నిర్వాహకులు కూడా ఇష్టం వచ్చినట్టుగా సూదులు గుచ్చుతూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. ఉన్నట్టుండి ఇంజెక్షన్ల ద్వారా బ్యూటీ ట్రీట్మెంట్స్ పై నిషేధం ఎందుకు విధించిందో యువతకి తెలియటం లేదు. చర్మంపై మెరుపు కోసం ఇచ్చే ఒకే ఒక్క ఇంజెక్షన్ శరీరంలో ఎలాంటి విధ్వంసం సృష్టిస్తుందో చాలా మందికి తెలియదు. రక్తంలో కలిసి వెళ్లే ఆ విషపూరిత రసాయనాలను వడబోయలేక కిడ్నీలు, లివర్లు కుళ్లిపోతాయి. చర్మాన్ని కాపాడే మెలనిన్ ని బలవంతంగా చంపేయడం వల్ల సూర్యరశ్మి తగలగానే చర్మం క్యాన్సర్ బారిన పడుతుంది. ముఖంపై తప్పుడు యాంగిల్స్ లో ఇచ్చే బోటాక్స్, ఫిల్లర్స్ ఇంజెక్షన్స్ వల్ల కంటి నరాలు దెబ్బతిని శాశ్వతంగా గుడ్డివాళ్లైన రికార్డ్స్ ఉన్నాయి. అందుకే కాస్మెటిక్ ఉత్పత్తుల్ని ఇంజెక్షన్స్ గా వాడటం చట్ట విరుద్ధమంటూ వార్నింగ్ ఇచ్చింది DCGI. కాస్మెటిక్ అంటే శరీరం పైన పూయబడింది, లేకపోతే రాయబడింది, లేకపోతే స్ప్రే చేయబడింది. సో ఇలాంటి కాస్మెటిక్స్ని ఇంజెక్షన్స్ రూపంలో ఇవ్వకూడదు. సో చాలా కంపెనీస్ ఏం చేస్తాయంటే పర్మిషన్స్ మాత్రం ఓన్లీ కాస్మెటిక్స్ లాగా తీసుకొని దాన్ని ట్రీట్మెంట్ లాగా అంటే ఇంజెక్షన్ లాగా ఇవ్వమని చెప్తుంటారు. సో ఇది నిషేధం. అలాగే అసత్యమైన ప్రచారాలు, ప్రకటనలు వాటి లేబుల్ మీద అంటే ఈ కాస్మెటిక్స్ అనేవి ఏంటంటే స్కిన్ వైట్నింగ్ లేకపోతే ఇంకా మిరాకిల్ ట్రీట్మెంట్స్ లాగా వాటిని ప్రమోట్ చేయకూడదు. అసలు కేవలం ఇంజెక్షన్సే కాదు, కలర్ యాడ్స్ పైన కూడా సీరియస్ యాక్షన్ తీసుకుంటామంటోంది. నల్లగా ఉన్నారా, వారం రోజుల్లో తెల్లగా మార్చేస్తాం అంటూ ఇన్స్టాగ్రామ్ లో, యూట్యూబ్స్ లో రీల్స్ చేస్తూ అమాయకులని ఆకర్షించే బ్యూటీ క్లినిక్స్ ల పని ఇక ఖతం. తప్పుడు క్లెయిమ్స్ తో ప్రకటనలిస్తే డ్రగ్స్ అండ్ కాస్మెటిక్స్ యాక్ట్ కింద నాన్ బెయిలబుల్ వారెంట్ ఇష్యూ అవుతుంది. బెయిల్ కూడా దొరకకుండా జైల్లో చిప్పకుడు తినాల్సిందే. దీనిపై CDSCO నోటీసులు కూడా ఇష్యూ చేసింది. తప్పుడు క్లెయిమ్స్ చేసే ఎస్థెటిక్ క్లినిక్స్ పై ఇకపై ఉక్కుపాదం మోపబోతున్నారు. నిషేధిత పదార్థాలతో బ్యూటీ ట్రీట్మెంట్స్ చేస్తే వెంటనే తమకు చెప్పాలని ప్రజలను కూడా అలర్ట్ చేస్తోంది CDSCO. ఇకపై బ్యూటీ అండ్ వెల్నెస్ సెంటర్స్ లో తరచూ తనిఖీలు చేయడానికి యాక్షన్ ప్లాన్ రెడీ అవుతోంది.